కీర్తనలు 68:5 తన పరిశుద్ధ ఆలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు అని వ్రాయబడింది. కీర్తనలు 10, 14, 18 చూసుకుంటే, నిరాధారులు తమను నీకు అప్పగించుకొందురు, తండ్రి లేని వారికి నీవే సహాయుడై ఉన్నావు. 18వ వచనంలో, తండ్రి లేని వారికి నీ నలిగిన వారికి నీ న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచితివి, చెవియొగ్గి ఆలకించితివి. అదేవిధంగా కీర్తన 146, 9వ వచనంలో చూసుకుంటే, ఆయన తండ్రి లేని వారికి విధవరాండ్రును ఆదరించువాడు. దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరానికి న్యాయకర్తయు అని దేవుని లేఖనం సెలవిస్తున్నది. దేవుని చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కానేరదని దేవుని లేఖనంలో రాయబడి ఉన్నది. ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని విశ్వాసి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఒకవేళ ఎవరైనా విధవరాలు కానీ ఈ వాక్యము వింటుంటే, ఒకవేళ ఎవరైనా అనాథులు కానీ దేవుని వాక్యము వింటుంటే, దేవుడు ఏమంటున్నాడు? ఆయన తండ్రి లేని వారికి తండ్రి అయి ఉన్నాడు. నీ జీవితంలో నీ చదువు, నీ వివాహము, నేను ఎవరు భద్రంగా చూసుకుంటారని నువ్వు వాపోయి బాధపడి ఏడుస్తున్నావేమో. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేయనని అంటున్నాడు. ప్రియమైన సహోదరి అండ్ విధవరాండ్ర కొరకు దేవుడు అంటున్నాడు, నేను వారికి న్యాయకర్తనై. నువ్వు ఏ విషయంలో నీ భర్తను కోల్పోయి కుటుంబ పోషణ నిమిత్తము నీకు సెక్యూరిటీ లేకుండా చాలా బాధపడి వేదన చెందుతున్నావేమో, ఆయన నీ కొరకు న్యాయకర్త. అండ్ హీఈస్ ఎ డిఫెండర్ ఆన్ యువర్ బిహాఫ్ అని దేవుని లేఖనం రాయబడి ఉన్నది. దేవుని నామంలో ప్రార్థన చేసుకో. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. షాలోమ్.